నమస్తే, నేను మీ హరిత. రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేలని మీరు నన్ను అడగొచ్చు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వినకపోతే అసలు గ్రౌండ్ లెవెల్లో అధికారులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి అసలు వాళ్ళకు సంబంధించిన ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులే కాదంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డిని తరిమి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో పంపించేసే ప్రయత్నమే చేస్తున్నారు. సో నిన్న మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలోని పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అట్లాగే వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డిని కూడా పబ్లిక్ నిలదీసిండ్రు. ఎక్కడ పోయినరు వీళ్ళిద్దరంటే, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మెత్యతాండ గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి వీళ్ళిద్దరు హాజరైనరు. అక్కడ వాళ్ళకి నిరసన సెగ తగిలింది. ఎందుకంటే పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున ఇంతకు ముందు కాస్త అసంతృప్తి ఉండే, ఆ తర్వాత మెల్లిమెల్లిగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు మొదలైంది. తాగునీటి సమస్య వాళ్ళకు ఉందని, అట్లాగే విద్యుత్ అంతరాయం కలుగుతుందని, దాంతోపాటు ప్రభుత్వ పథకాల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, ఆక్రమాలకు పాల్పడుతున్నారు యశస్విని రెడ్డికి సంబంధించిన అనుచరులు అనేసి గలమెత్తిర్రు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండ్రు. సో మనం ఒక్కసారి అక్కడ సంబంధించిన వీళ్ళిద్దరు పోయినప్పుడు అక్కడ పబ్లిక్ నుంచి ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి తిరుగుబాటు జరిగింది అనేది ఒక్కసారి వీడియో రూపంగా చూద్దాం. ఇది పెద్ద మాట్లాడింది, ఒకసారి విందాం. విన్నారు కదా, అంటే కొంతమందికి ఇస్తురంట, కొంతమందికి ఇస్తలేరంట. ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేదంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ఏ విషయానికి వచ్చినా కూడా ఇలాంటి సమస్య గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ చూస్తుర్రు. అక్కడికి వచ్చినటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు వస్తే వాళ్ళని అందరినీ రౌండప్ చేసి వాళ్ళు ఎట్లా క్వశ్చన్ చేస్తారో వీడియోలో ఒకసారి చూడండి. చూడండి, వాళ్ళ కార్లకు వెళ్ళిపోయి ఇక అక్కడ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిర్రు. ససే మీరా వాళ్ళు ఒప్పుకోలేదు, కనీసం వాళ్ళ మాట వినట్లేదు. ఇక అక్కడి నుంచి కార్లో కూర్చుర్రు, అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. సో ఇది దీంతో అకుసేపు ఉంటే దాడేమన్నా చేస్తారా అని కూడా ఒక ఇంత భయపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిండ్రు పల్లెబాట కార్యక్రమంలో ఫామ్లు తీసుకోవాలి, ఆ ఫామ్లలో వాళ్ళు ఫిలప్ చేయడం, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు వినడం, అట్లాగే వాళ్ళు కష్టాల్లో ఎట్లున్నారు అనే వాటి మీద, వాళ్ళ కష్టాల మీద స్పందించడం, ఇట్లాంటివన్నీ ఉండాలి. అంటే పల్లెబాట కార్యక్రమం అంటే ఆషామాష అయితే కాదు. సో అట్లాంటి పల్లెబాట కార్యక్రమానికి వీళ్ళు ఆ ఏరియాకి వెళ్తే సో అక్కడ వాళ్ళకి తిరుగుబాటు అయితే ఎదురైంది. దాంతో ప్రజా సమస్యలు విననప్పుడు, అసలు పబ్లిక్ కష్టాల మీద స్పందించినప్పుడు అసలు అధికారులు ఉండెంత లేకెంత, పల్లెబాట కార్యక్రమం ఎందుకు అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసి అడిగే ప్రశ్నలకు స్పందించకపోతే ఇక రాళ్ళ దాడో ఏదో ఒక దాడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎందుకు ఈ దాడి వేసుకోవడం, ఇదంతా కొంత భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి ఎస్కేప్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇదే అత్తాకోడళ్ళు ఈరోజు, నిన్న ఆ విషయం జరిగితే మళ్ళీ ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోనే తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి వెళ్ళిండ్రు. అక్కడ నిర్వహించినటువంటి పల్లెబాట కార్యక్రమానికి వీళ్ళు వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ వీళ్ళని రౌండప్ చేసేసారు. అసలు ఎస్టీ కుటుంబానికి సంబంధించి ఎందుకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, ఆ కేటాయింపుల విషయంలో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, అర్హులందరికీ మేము ఇచ్చినాం, అర్హులు కానోళ్ళకే రాలేదనేసరికి వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉండే. అంటే మేము అర్హులం కాదా, మేము బిలో పావర్టీ కిందికి రామా, వీళ్ళు అర్హులా, మరి వీళ్ళ వెనకాల ఎంత మళ్ళా ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలిసిన వాళ్ళ, ఇట్లా వీళ్ళు క్వశ్చన్ చేయడంతో అక్కడ
కంప్లీట్గా పోలీసులు అడ్డుకోవడము, వీళ్ళకు వాగ్వాదం జరగడము, వీళ్ళు ప్రశ్నలతోటి క్వశ్చన్ చేయడము, అంటే పెద్ద ఎత్తున అత్తకోడళ్ళ మాయమాటలు విని విని మేము బెజారైపోయినాం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు చాలాసార్లు చాలా వరకు హామీలు ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు 13 హామీలు ఏవైతే తీసుకొచ్చాయో అవన్నీ కూడా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో గల్లీ గల్లీ ప్రతి మండలం, గ్రామాల్లో, పల్లెలు, తాండాలు తిరిగి హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పోయినాయి? అసలు ఆ పథకాల అమలులో ఎందుకు జాప్యం జరుగుతుంది? పోలీసులకు కొంత వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డుకొని ఎన్నికలు అప్పుడు మీరు తిరిగిండ్రు కదా, మరి అత్త కోడలు చాలా మాటలు చెప్పిండ్రు. మరి ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరంన్నర గడిచింది. 100 రోజుల్లోపే మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్నీ నెరవేరుస్తామని మాటలు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఏమైనాయి ఒకసారి చూడండి. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జరిగిన సిచ్యువేషన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అక్కడికి వీళ్ళు వెళ్ళగానే పబ్లిక్ ఎట్లా రౌండ్ అప్ చేస్తారు, వాళ్ళని ఎట్లా క్వశ్చన్స్ చేస్తారు, ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారో ఒకసారి మళ్ళీ ఈ రోజు జరిగిన ఇష్యూని కూడా చూడండి. చూసినా పోలీసులు అడ్డుకోవడం కూడా ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ కూడా కార్లు ఎక్కిండ్రు, సైరన్ తోటి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. పోలీసుల సహాయం అయితే తీసుకుర్రు. ఈడ కూడా పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారు, అత్త కోడళ్ళు మాయమాటలు చెప్పి ఇంకెన్ని రోజులు తిరుగుతారు అనేసి ఇక్కడ కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో పల్లెబాట కార్యక్రమం అన్నారు, కనీసం వాళ్ళు నింపిన ఫాములు కూడా తీసుకోకపోవడంతో ఇక నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది పబ్లిక్కి? ఏమనంటే క్యాంప్ ఆఫీస్కి రండి, ఏమనంటే ఆఫీస్ కాడికి రండి మాట్లాడదాం. సరే పోతారా? పోతే కనీసం అపాయింట్మెంట్లు ఇస్తారా? అపాయింట్మెంట్లు దొరికాయి. చెప్పులు అరిగేలా తిరగడం తప్ప ఈ సంవత్సరంన్నర కాలంలో వీళ్ళకు వచ్చిందేం లేక ఫస్ట్లా నిరాశ చెందిన, దాని తర్వాత వ్యతిరేకత మూటగట్టుకున్న ఈ ప్రభుత్వం మీద, ఆ తర్వాత ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. సో ఏ కార్యక్రమం అని అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తిరుగుబాటు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ అర్థమైపోయింది, వీళ్ళు చేస్తాం, చెప్తాము, చూస్తాము, ఈ మాటలన్నీ కూడా పబ్లిక్కి వంట పట్టేసినాయి. సో వీళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళతోటి ఏం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే అప్పటి ఇంద్రమ్మ పాలన, ఆనాటి రోజులు తీసుకొస్తామన్నాడు కదా, అప్పటి కరువు రోజులు తీసుకొచ్చిండు అనేది పబ్లిక్కి పక్కా అర్థమైపోయినాయి. అందుకనే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అడుగుతున్నారంటే, ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏం అమలు అవుతున్నాయి? మాకు ఇస్తామన్నా పింఛన్ పెంచుతామన్నారు, డబుల్ చేస్తామన్నారు, 2000 వస్తున్నాయి 4000 చేస్తామన్నారు, అది ఎక్కడుంది? 2500 మహిళలకు సపరేట్గా అత్తకు కోడళ్ళకి ఇస్తామన్నారు, అదేమైంది? తులం బంగారం అన్నారు, అదేమైంది? 1116 అంటే తులం లక్షతో పాటు, వాళ్ళు ఇస్తున్న లక్షతో పాటు మేము తులం బంగారం ఇస్తాం, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేసి నిజంగా చాలా అంటే చాలా వ్యతిరేకతతోటి ఉండి ఎవ్వరు వచ్చినా కూడా, అధికారులు వచ్చినా కూడా తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఒక్క పబ్లిక్ సైడ్ నుంచి అక్కడ ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి పబ్లిక్ అక్కడ వచ్చినటువంటి అధికారులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు క్వశ్చన్ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలను చెప్పుకుంటుంటే వాళ్ళు వినట్లేదు, కనీసం వాళ్ళ కష్టాల పట్ల స్పందించట్లేదు అని సామాన్య పబ్లిక్ మాట్లాడితే ఒక ఎత్తు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ నాయకుల మీద, అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు చేస్తుండ్రు అనడం కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురించి ఇప్పుడు వరకు నేను చెప్పిన, ఇంకో ప్లేస్కి వెళ్ళారు, అక్కడ కూడా సేమ్ నిరసన షెగ. పోయిన కాడ నుంచి జనాలందరూ చుట్టుముట్టుడు, ఏం చేసిర్రు, ఎందుకు మీ మనుషులు అక్రమాలకు ఎందుకు పాల్పడుతురు, మీకు సంబంధించిన మనుషులు, కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అమలవుతాయా,
కాంగ్రెస్ కార్యకర్తలే ఇంద్రమల్లు ఇస్తారా, లేకపోతే అర్హులెవరు అనర్హులెవరు అనేది సరిగ్గా గుర్తించి వాళ్ళకు మాత్రమే ఇస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దీని దిక్కెళ్ళే పాలకుర్తి నియోజకవర్గంలో అత్తాకోడళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ తరిమి తరిమి కొడుతున్నారు. వీళ్ళు ఒక్కరే కాదు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అంతేకాదు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఇక వైరా ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఈయనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. సో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, సో ఈసారికి కూడా సేమ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే పబ్లిక్ క్వశ్చన్ చేసుడు, తిరగబడు, ఆగ్రహం వ్యక్తం చేసుడు. నిజంగా ఇదే పరిస్థితి, ఇదే తిరుగుబాటు కంటిన్యూ అయితే పబ్లిక్ నుంచి అసంతృప్తి వేరు, వ్యతిరేకత ఇంకా డిఫరెంట్. కానీ వన్స్ తిరుగుబాటు స్టార్ట్ అయింది, వాళ్ళు అసహనం కోల్పోయారంటే తీర్పు ఇంకోలా ఉంటుంది. దీన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఫ్యూచర్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి వాటి విషయంలో గ్రౌండ్కి వెళ్ళి చాలా నియోజకవర్గాల్లో పబ్లిక్ని సముదాయించాల్సి వస్తుంది, వాళ్ళకి మళ్ళీ ఇదే మాయమాటలు చెప్పాల్సి వస్తుంది ఓటు వేయించుకునే వరకు. అందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురవుతుంది అనడంలో చెప్పకనే నేను చెప్తున్నా. సో డెఫినెట్గా ఇంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పిన వీళ్ళందరూ కూడా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళందరికీ కూడా తిరుగుబాటు తప్పలేదు పబ్లిక్ నుంచి. సో బీ కేర్ఫుల్. సో ఫ్యూచర్లో కూడా హామీల విషయంలో లేకపోతే భరోసాలు ఇచ్చిన విషయంలో ఈ కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ బుద్ధి చెప్పే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. గ్రౌండ్లో వారి సమస్యలను వినడానికి కానీ లేదంటే వాళ్ళ కష్టాల పట్ల స్పందించడానికి కూడా అసలు ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేస్తలేడు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి గ్రౌండ్లో ఎదురవుతుంది. ఇది ఈ విషయం చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన. థ్యాంక్ యూ.